హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి మళ్ళీ కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వచ్చాను. డెఫినెట్ గా నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ గట్టిగా ప్రెస్ చేశారంటే మాత్రం ఏ రోజైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో డెఫినెట్ గా నోటిఫికేషన్ ద్వారా మొబైల్ లో వచ్చేస్తాయి అనమాట. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ చూపించేస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మొత్తం ఓవరాల్ గా బాందిని ప్రింట్ అనేది వస్తుంది. సో బార్డర్ వచ్చేసి ఇలా మీకు జరీ బార్డర్ అంటే మనకు పట్టు టైప్ బార్డర్ ఎలా వస్తుందో సేమ్ అలా ఇలా జరీ బార్డర్ వస్తుంది. పైన వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్, ఇక్కత్ స్టైల్లో మనకి ఇలా ఈ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. సో గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేసి. సో మంచి లైట్ వెయిట్ శారీ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 90 సెంటీమీటర్స్ ఉంటుందండి. జస్ట్ 90 ఉంటుంది, 1 మీటర్ అల్లిక లేదు, కొంచెం క్రాస్ గా వచ్చింది అనమాట. సో టాప్ సైడ్ వచ్చేసి 90 ఉంటుంది, కింద బాటమ్ వచ్చేసి 1 మీటర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా స్ట్రైట్ కట్ లో లేదు, క్రాస్ గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మొత్తం మనకి ఇలా జరీ టైప్ లో అంటే చెక్స్ ప్యాటర్న్ లో మీకు ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి. సో ఇలా చెక్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అనేది వస్తుంది. మొత్తం ఓవరాల్ గా గోల్డ్ జరీ వస్తుంది చెక్ ప్యాటర్న్ లో కూడా. సో వాటి పైన వచ్చేసి మనకి పింక్ కలర్ పైన ఇలా చిన్న డిజైన్ తో వైట్ కలర్ ప్రింట్ అనేది వస్తుంది. టాప్ వచ్చేసి సేమ్ వచ్చేసి జరీ బార్డర్ ఏదైతే వస్తుందో అది మాత్రమే వస్తుంది. సో ఇక్కత్ ప్యాటర్న్ లో వచ్చింది కదా, అలాంటి బార్డర్ అయితే రాదు, జస్ట్ ఇలా జరీ బార్డర్ వస్తుంది. స్లీవ్స్ కి వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్, గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో టాప్ సైడ్ వచ్చేసి శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే టాప్ సైడ్ వచ్చేసి మీకు ఫుల్ జరీ బార్డర్ వస్తుంది. అలాగే ఇక్కత్ ప్యాటర్న్ లో బార్డర్ వస్తుంది కదా, సో సేమ్ అలానే వస్తుంది. మీకు సెంటర్ అంతా కూడా చెక్ ప్యాటర్న్ లో జరీ ప్యాటర్న్ వస్తుంది. మొత్తం ఓవరాల్ గా ఇలా బాందిని ప్రింట్ అనేది వస్తుంది చూడండి. కింద వచ్చేసి టాప్ సైడ్ ఎలాంటి బార్డర్ వస్తుందో సేమ్ అలానే బాటమ్ వస్తుంది. కాకపోతే టాప్ స్మాల్ బార్డర్ వస్తుంది, బాటమ్ వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. సో ప్యాటర్న్ లో మనకి వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ పికాక్ ప్యాటర్న్ లో వస్తుంది. కింద ఇక్కత్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, సో అలాంటిది. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఇలా గ్రే కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అనేది వస్తుంది. మంచి కలర్ కాంబినేషన్, గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఓవరాల్ శారీ అంతా అలానే వస్తుంది. ఇది పళ్ళు. సో పళ్ళుకి వచ్చేసి జస్ట్ మనకి ఇక్కత్ ప్యాటర్న్ లోనే వస్తుంది అనమాట. సో చూడండి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి అంతా ఇలానే వస్తుంది. మంచి కలర్ కాంబినేషన్ అండి, గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్. మీకు ఇక్కడంతా టాప్ సైడ్ అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. సో అది వన్. అలాగే ఇది ఇంకోటి. ఈ శారీ వచ్చేసి మనకి పట్టు టైప్ శారీ వస్తాయి కదా, సో అలాంటి ప్యాటర్న్ అనమాట. బెనారస్ టైప్ లో మొత్తం ఓవరాల్ గా పైతాని బార్డర్ వస్తుంది చూడండి. సో బార్డర్ వచ్చేసి పికాక్ ప్యాటర్న్ లో, పికాక్ అండ్ ప్యారెట్ ప్యాటర్న్ లో వస్తుంది. బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్, షైనింగ్ ఉంటుంది అనమాట. శారీ ఓవరాల్ గా ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ టైప్ లో టిష్యూ ఫ్యాబ్రిక్. ఇది బార్డర్. శారీ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది కదా, మిక్స్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది శారీ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ ఏదైతే పింక్ కలర్ వస్తుంది కదా, సేమ్ అలాంటి కాంట్రాస్ట్ లో ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది. సో పట్టు టైప్ బెనారసీ పట్టునే, కాకపోతే మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది కదా బెనారసీ టైప్ లో, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. ఇది బ్లౌజ్ అయితే టిష్యూ కాదు, సాఫ్ట్ పట్టు. మొత్తం పింక్ కలర్ తో మీకు చిన్న బుటీస్ అంటే చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ గా 1 మీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి సో ఇది బార్డర్ వస్తుంది అనమాట. పికాక్ అండ్ ప్యారెట్ ప్యాటర్న్ లో ఇలా స్లీవ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది. ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అవుతుంది. మనకి శారీ 1/2 మీటర్ వరకు ఇలా జరీ లైన్స్ వచ్చాయి. సో చూడండి, సో 1/2 మీటర్ వరకు ఇలా జరీ లైన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అవుతుంది. సో గ్రీన్ అండ్ మిక్స్ కలర్ అని చెప్పాను కదా, టిష్యూ ఫ్యాబ్రిక్ లో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మంచి షైనింగ్ ఉంటుంది శారీ అంతా కూడా. సో చూడండి, సో చిన్న బుటీస్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. ఆ బుటీస్ కూడా పికాక్ డిజైన్ లో వస్తుంది. సో చూడండి దగ్గరగా చూపిస్తాను, ఇలా పికాక్ డిజైన్ లో వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా టాప్ అండ్ బాటమ్ మనకి ఇలా పైతాని బార్డర్ వస్తుంది. మీకు సెంటర్ పార్ట్ అంతా పికాక్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. డిజైన్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్, చాలా షైనింగ్ ఉంటుంది శారీ వచ్చేసి. ఇది పళ్ళు. బాటమ్ ఎలా అయితే ప్రిఫర్ చేశారో సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే ఇలానే వస్తుంది పళ్ళు కూడా. సో చాలా బాగుంది శారీ వచ్చేసి, మంచి కలర్ కాంబినేషన్. ఇవి ఎండింగ్ టాజల్స్ ఇచ్చేస్తారు. సో లేస్ ప్యాటర్న్ లో ఇలా టాజల్స్ అనేది స్టిచ్ చేశారు అనమాట. సో శారీ కాదు, ఇలా లేస్ వైజ్ లో టాజల్స్ అనేటివి వస్తాయి. సో దీని బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో కొంచెం మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇలా థ్రెడ్ ప్యాటర్న్ తో ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అంతా కూడా. సో పట్టుకున్నా కూడా మొత్తం అంతా పోగులన్నీ వెళ్ళిపోతాయి అనమాట.
సో కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలా. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మీకు. సో మంచి కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. హై ప్రైస్ లోనే ఉంటుంది అనమాట. సో రాబోతున్న ఫెస్టివల్స్ కి అయితే చాలా బాగుంటుంది. నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొకటి, సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. మొత్తం కూడా ఇలా మీకు ఫాయిల్ ప్రింట్, ఈ జస్ట్ షాంపూ కానీ అలా కానీ వాష్ చేసుకుంటే పోనే పోదు ఫాయిల్ ప్రింట్ అయినా కూడా. సో మనం వచ్చేసి మిషన్ లో పాడు యూజ్ చేసామంటే డెఫినెట్ గా ఫాయిల్ ప్రింట్ అనేది పోతుంది. సో ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది. ఓవరాల్ గా మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుంది, మీకు ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది. డిజైన్ పైన బార్డర్ లాగా వస్తుంది అనమాట. సో చూడండి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో. దీని కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి. ఇది బ్లౌజ్. సో కింద యూజువల్ గా స్లీవ్స్ కి వస్తుంది. అలాగే కింద సెల్ఫ్ తో మనకి పైపింగ్ లాగా లేస్ అనేది వస్తుంది చూడండి. సో ఇలా సెల్ఫ్ తో పైపింగ్ లాగా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ పైన మొత్తం ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఫాయిల్ ప్రింట్ అనేది. సో నావీ బ్లూ కూడా డార్క్ బ్లూ వస్తుంది కదా, సో అలాంటిది అనమాట. మొత్తం ఓవరాల్ గా మీకు లీఫ్ డిజైన్ అనేది వస్తుంది. సారీ కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో వస్తుంది చూడండి. మీకు అక్కడక్కడ మీకు ఫ్లవర్ లో వచ్చేసి వస్తుంది. కింద బార్డర్ కి వచ్చేసి మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. జస్ట్ ఒక పైపింగ్ లాగా లేస్ అనేది వస్తుంది. సో ఇది పళ్ళు. పళ్ళు టాప్ అండ్ బాటమ్ ఇలా లేస్ అనేది వస్తుంది. సో ఇది పళ్ళు. పళ్ళు టాప్ అండ్ బాటమ్ లేస్ వస్తుంది కదా. సో ఎండింగ్ వచ్చేసి ఆ ఎండింగ్ ఈ ఎండింగ్ జస్ట్ మనకి టజల్స్ తో ఎండ్ చేశారనమాట. మంచి కలర్ కాంబినేషన్. వీటిలో వచ్చేసి జస్ట్ 2 or 3 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. సో ఇది 1. అలాగే మీకు బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది కదా, అలాంటి కలర్ కూడా ఉంది. ఒకవేళ అది నచ్చితే అదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడైతే ఇది స్టాక్ అవుట్ లో ఉంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇది 1 చాలా లైట్ వెయిట్ గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్ శారీ కూడా వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది. జస్ట్ అరౌండ్ ఒక 700 బిలోనే వస్తుంది అనమాట. ఇంకో శారీ అండి మనకి సిల్క్ లో బెనారసీ టైప్ లో సాఫ్ట్ సిల్క్ వస్తుంది కదా. సో సాఫ్ట్ సిల్క్ మొత్తం మనకి పటోలా డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో చూడండి ఇది బార్డర్. బార్డర్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ తో వస్తుంది. సేమ్ మనకి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది సారీ అంతా కూడా. సో వీటిలో కలర్స్ అవైలబుల్ లో లేవండి. జస్ట్ ఆల్టర్నేట్ సింగిల్ కలరే మీకు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ప్రతి సారీ కూడా మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోనే వస్తుంది. కాకపోతే మనకి ఇలా డిజైన్ అనేది ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది. దీనికి వచ్చేసి మనకి మ్యాంగోస్ డిజైన్ వచ్చింది కదా. సో ఇది బ్లౌజ్. బ్లౌజ్ లో వచ్చేసి టాప్ సైడ్ వచ్చేసి బార్డర్ కి ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది. ఓవరాల్ గా మొత్తం కూడా మనకి జరీ ప్యాటర్న్ లోనే వస్తుంది అనేది కనపడుతుంది కదా. ప్లెయిన్ లేకుండా ఇలా ప్రింట్ ప్యాటర్న్ లో డిజైన్ అనేది వస్తుంది. సేమ్ టాప్ అండ్ బాటమ్ మనకి ఇలా జస్ట్ మీడియం బార్డరే వస్తుంది. సో చూడండి సేమ్ బార్డర్ ప్రిఫర్ చేశారు. అలా అంటే ఇక్కత్ ప్యాటర్న్ టైప్ లోనే పటోలా డిజైన్ వస్తుంది కదా. సో అలాంటి ప్యాటర్న్ లోనే మనకి ఎలిఫెంట్స్ అండ్ ప్యారెట్ తో మొత్తం ఓవరాల్ గా ఇలా డిజైన్ వస్తుంది చూడండి. శారీ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే డిజైన్ వస్తుంది. టాప్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది. అలాగే బాటమ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. సో డబుల్ బార్డర్ వస్తుంది చూడండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి, ఎక్కడ చేంజ్ ఉండదు. స్టార్టింగ్ నుండి మనకి డిజైన్ అనేది వస్తుంది. ఇది పళ్ళు. సేమ్ శారీలో ఎలాంటి డిజైన్ వస్తుందో బార్డర్ కి సేమ్ అలాంటి డిజైన్ పళ్ళు కూడా ప్రిఫర్ చేశారు. మంచి కలర్ కాంబినేషన్, పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా బాగా షైనింగ్ తో ఉంటుంది. డెఫినెట్ గా డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు. శారీలో వచ్చేసి ఎలాంటి డామేజ్ లేదు. లెంత్ కానీ విడ్త్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. సో బ్లౌజ్ లెంత్ కూడా చూపించాను కదా, ఎగ్జాక్ట్ గా 1 మీటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు వాటిలో ఏది నచ్చినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వచ్చేసి లాస్ట్ శారీ అండి. సో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, డోలా సిల్క్ ఫ్యాబ్రికే. సో డోలాలో మనకి ఇలా పట్టు బార్డర్ అనేది వస్తుంది. సో చూడండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో మొత్తం జరీ బార్డర్ వస్తుంది. బార్డర్ కంతా కూడా బిగ్ బార్డర్. సో కింద బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది. టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది. సో బార్డర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మంచి షైనింగ్ తో ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో దీన్ని కూడా 100% రికమెండ్ చేస్తాను. డైలీ వేర్ కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇది శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా మనకి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ అనేది అంటే డిజైన్ అనేది వస్తుంది. సో చూడండి మీకు డిజైన్ లో వచ్చేసి జస్ట్ మనకి రంగోలీ ఉంది. ఎలిఫెంట్ ప్యాటర్న్ లో మొత్తం ఇలా ఇలాంటి ప్యాటర్న్ లో డిజైన్ అనేది వస్తుంది. సేమ్ బిగ్ బార్డర్ అనేది వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ అనేది వస్తుంది. సో ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసి సేమ్ ఇలా వస్తుంది డిజైన్ అనేది. పళ్ళు కూడా లార్జ్ పళ్ళునే ఇచ్చారండి. సో చూడండి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో
మనకి ఇలా ఎలిఫెంట్ ప్యాటర్న్ లో ఇలా వస్తుంది డిజైన్ అనేది, చాలా బాగుంది. మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ అనేది ఇచ్చారు. సో దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదు నాకు అండి, కలర్స్ అయితే అవైలబుల్ లో లేవండి కదా. మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎల్లోకి వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ అనేది. సో నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి జస్ట్ సింగిల్ కలరే, దీంట్లో కలర్స్ అయితే ఆల్టర్నేటివ్ గా లేదు. సో ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. డైలీ వేర్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. ప్రతిసారి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది. సో మీకు వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే రెఫరల్ ప్యాక్ విత్ కోడ్స్ కూడా ఇస్తానండి. సో ఆ వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.